నిజంగా ఈ రూపాలను చూసుకుని కొంతమంది ఒకటే మురిసిపోతుంటారండి. మీకున్న దాన్ని బట్టి వ్యక్తిగతంగా ఆనందపడండి, అతిశయించమాకండి. ఎక్కువగా అందాన్ని చూసి అతిశయించేవారు ఆడవాళ్ళు ముందుంటారు. ఎందుకే వాళ్ళకే పెట్టారు అందాల పోటీలు, అవునా? అందుకే అన్నాడండి సామెతల గ్రంథం 31:30 ఏమన్నాడు? ఏమండి? అందము మోసకరము, సౌందర్యము వ్యర్థము. ఈ లోక సౌందర్యం వ్యర్థం, వేస్ట్. అందాలు చూసి అంచనాలు వేశారు అంటే మోసం. సౌందర్యాన్ని చూసి అంచనాలు వేసి జీవిత భాగస్వామిగా సెలెక్ట్ చేసుకున్నావు అంటే మోసంలో పడిపోతావు. మోసం. నీకు అందమైనా, నీకు ఐశ్వర్యమైనా, నీ పేరైనా, నీ ప్రియతనా, నీ ఇన్ఫ్లుయెన్స్ అయినా, ఏదైనా దేవుని మహిమ కొరకు నువ్వు వాడకపోతే అది వ్యర్థమైనది.